అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం శ్రీశైలంలోకి 2.5 లక్షల క్యూసెక్ల వరద జూరాల ప్రాజెక్టు నుంచి వస్తోంది. జలాశయం నీటి మట్టం 868 అడుగులుండగా పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాలలో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ క్రమంగా పెరుగుతుండటంతో ఇవాళ రేపట్లో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, గుడ్ మార్నింగ్. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం కూడా రోజు రోజుకు పెరుగుతూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ కు సంబంధించి టీఎంసీల్లో చూస్తే మాత్రం దాదాపుగా 135 టీఎంసీల వరకు చేరుకోవడం జరిగింది. అటు నీటి మట్టానికి సంబంధించి 885 అడుగులకు గాను ప్రస్తుతం 868 అడుగులకు చేరుకోవడం జరిగింది. మరో 2 రోజుల పాటు ఇదే ఇన్ఫ్లో కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా శ్రీశైలం గేట్లను ఎత్తి దిగువకు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి నీటిని విడుదల చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి మాత్రం వరద మాత్రం పోటెత్తుందని చెప్పవచ్చు. శ్రీశైలం జలాశయానికి 2.5 లక్షల వరద ప్రవాహం వస్తుండటంతో శ్రీశైలంలో పవర్ జనరేట్ కూడా ఈ రోజు నుంచి ప్రారంభించి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి నీటిని విడుదల చేసే అవకాశం కనపడుతుంది. అయితే ఎగువ కర్ణాటక ప్రాంతాలలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యం మరో వారం రోజుల పాటు ఇదే వర్షాలు కురుస్తాయనేది కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడంతో గత 10 రోజులుగా కూడా కంటిన్యూగా కృష్ణా బేసిన్ కు సంబంధించి ఆల్మట్టి నుంచి మొదలైనటువంటి వరద ప్రవాహం శ్రీశైలం జలాశయం వరకు కూడా కొనసాగుతుంది. ఆల్మట్టి డ్యామ్ కి నిన్నటి నుంచి కూడా వరద ప్రవాహం పెరగడంతో 1,00,000 క్యూసెక్లుగా ఉన్నటువంటి వరద ప్రవాహం 1,50,000 క్యూసెక్ల వరకు కూడా పెరగడం, అటు ఆల్మట్టి నుంచి నారాయణపూర్ నుంచి జూరాల ప్రాజెక్టు వరకు కూడా కృష్ణా బేసిన్ కు సంబంధించి 1,50,000 క్యూసెక్ల వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. ఇక మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఇటు భీమా ఉపనది నుంచి కూడా 90,000 క్యూసెక్ల వరకు వరద ప్రవాహం నిన్నటి వరకు కొనసాగింది. ప్రస్తుతం అది అక్కడ వర్షాలు కొంత తగ్గుముఖం పట్టడం, భీమా ఉపనది నుంచి మాత్రం కొంత వరద ప్రవాహం అయితే 65,000 క్యూసెక్లకు పడిపోవడం జరిగింది. కానీ కృష్ణా బేసిన్ కు సంబంధించి మాత్రం వర్షాలు మళ్లీ మొదలు కావడం, కంటిన్యూగా వర్షాలు కురుస్తుండడం, వరద ప్రవాహం కూడా పెరగడం తోటి కృష్ణా బేసిన్ కు సంబంధించి మాత్రం వరద ప్రవాహం పెరుగుతుండడం తోటి ఇదే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఎవరైతే అంటే అధికారులు మాత్రం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇలాగే వరద ప్రవాహం కొనసాగితే మాత్రం శ్రీశైలం జలాశయానికి పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకునే అవకాశం కనబడుతుంది. రోజుకు దాదాపుగా 20 టీఎంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్టులో చేరుతుండటంతో శ్రీశైలం జలాశయం మాత్రం గేట్లు రేపటి వరకు గేట్లు ఎత్తి దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి నీటిని విడుదల చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం కుడి ఎడమ విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ద్వారా ఈ రోజు పవర్ జనరేట్ ను ప్రారంభించి దిగువ నాగార్జున సాగర్ కు నీటిని 30,000 క్యూసెక్ల వరకు విడుదల చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇటు మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు కూడా వరద ప్రవాహం మొదలు కాకపోవడం తోటి కొంత ఆయకట్టు రైతులు అయితే నిరాశ చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయనేది కూడా కొంత అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీశైలం జలాశయానికి మాత్రం
గత 10 రోజులుగా కూడా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో 41 టీఎంసీలుగా ఉన్నటువంటి నీటి నిల్వ ప్రస్తుతం 135 టీఎంసీలకు చేరుకోవడం జరిగింది. 24 గంటల్లో దాదాపుగా 22 టీఎంసీల వరకు స్టోరేజ్ అవుతుండటంతో 2 రోజుల్లో పూర్తి స్థాయి నీటి మట్టానికి శ్రీశైలం జలాశయం చేరుకుంటుందనేది కూడా అధికారులు అంచనా వేస్తున్న క్రమంలో ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది కాబట్టి రేపటి వరకు శ్రీశైలం క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నీటిని రిలీజ్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి మాత్రం సాగర్ ఆయకట్టుకు సంబంధించి సాగునీటికి సంబంధించి అయితే విడుదల చేసే అవకాశాలు అయితే లేనట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఈ 2-3 రోజుల్లో వరద ప్రవాహం మొదలైతే మాత్రం దాదాపుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ స్థాయిలో ఉంది కాబట్టి దాదాపుగా 180 టీఎంసీల వరకు వరద ప్రవాహం రావాల్సి ఉంటుంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవాలంటే అందులో దాదాపు 250 నుంచి 250 టీఎంసీల వరకు తాగునీటికి 2 కార్లకు సంబంధించి కూడా ఖరీఫ్ రబీ సీజన్ కు సంబంధించి విడుదల చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కువ ఏదైతే వరద ప్రవాహం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వస్తే తప్ప రబీ సీజన్ కూడా నీటిని విడుదల చేస్తారా లేదా అనేది మాత్రం కొంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటున్న ప్రస్తుత క్రమంలో రైతులు మాత్రం కొంత హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి కల్వకుర్తి ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి రిజర్వాయర్లకు నీటిని ప్రస్తుతం విడుదల చేస్తున్నారు. అటు రాయలసీమ ఏపీకి సంబంధించి రాయలసీమ జిల్లాలకు కూడా పోతిరెడ్డిపాడు నుంచి కూడా ఈ రోజు నుంచి నీటిని రిలీజ్ చేస్తారనేది కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దిగువన నాగార్జున సాగర్ ప్రాజెక్టు చేయాలి కాబట్టి శ్రీశైలం జలాశయంలో కుడి ఎడమ విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ద్వారా పవర్ జనరేటర్ చేస్తే తప్ప నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ప్రస్తుతం నీటి ప్రవాహం అయితే నిల్గా ఉందని చెప్పవచ్చు. ఇక జూరాల ప్రాజెక్టుకు కృష్ణా బేసిన్ కు సంబంధించి 150,000 క్యూసెక్లు వరద ప్రవాహం, ఇటు భీమా ఉపనది నుంచి 65,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండటంతో దాదాపుగా 2 లక్షల పైగా ఇటు ఏదైతే జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం అదే స్థాయిలో దిగువ శ్రీశైలం ప్రాజెక్టు కూడా విడుదలవుతుండటంతో శ్రీశైలం జలాశయం మాత్రం రేపటి వరకు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం, రేపు సాయంత్రం గానీ ఎల్లుండి ఉదయం వరకు గానీ ట్రస్ట్ గేట్లను ఎత్తి దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటిని విడుదల చేసే అవకాశం అయితే కనపడుతుంది. సునీత. రైట్, థ్యాంక్ యూ జానయ్య.